ఆ బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా అండి? ఎందుకంటావు? కస్టమర్లు ఎవరైనా బ్యాంకుకి వెళ్ళొచ్చు కదా, దానికి కష్టం ఏముంటుంది? అంటే ఆ బ్యాంకులోకి ఎంటర్ అవ్వాలంటే పెద్ద యుద్ధమే చేయాలి అబ్బాయి. బ్యాంక్ అంటున్నావు, వెళ్ళాలంటే యుద్ధం అంటున్నావు, ఏందమ్మా అసలు ఏంటి మ్యాటరు? చూడబ్బాయి, నువ్వు అనుకుంటున్నట్టు ఆ బ్యాంకుకి వెళ్ళడం అంత ఈజీ కాదు. సెక్యూరిటీ అంత టైట్గా ఉండిద్దా? దోపిడీ జరుగుతుందనే న్యూస్ ఏమైనా వచ్చిందా? అట్లాంటిదేం లేదు, కానీ ఓసారి చూసేయండి, అప్పుడు చెప్పండి కష్టమో కాదో. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఒక బ్యాంకు కనిపిస్తుంది. మరి బ్యాంకు లోపలికి వెళ్లాలంటే చాలా కష్టపడాలి. అసలు ఎలా వెళ్తారని ఎవరైనా అడిగితే అదేం ప్రశ్న అంటూ కింది నుంచి మీదకు చూస్తారు. కానీ అదే ప్రశ్న ఈ బ్యాంకుకు వెళ్లే వారిని అడిగితే మాత్రం ఏమని సమాధానం చెప్తారో తెలుసా? నిచ్చెన వేసుకుని బ్యాంకు లోపలికి వెళ్తామని చెప్తారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకి చేరుకోవడానికి నిచ్చెన ఉండాల్సిందే. మామూలుగా మెట్లకి వెళ్తామంటే అస్సలు కుదరదు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి కస్టమర్లు, సిబ్బంది ట్రాక్టర్ ట్రాలీపై ఉంచిన చెక్క నిచ్చెనను ఎక్కాల్సి వస్తుంది. యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ లో భాగంగా అధికారులు బ్యాంకు మెట్లను తొలగించారట. దీంతో పై అంతస్తులో ఉన్న బ్యాంకులోకి నిచ్చెన వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. బ్యాంకుకు వచ్చే వృద్ధులు, మహిళలు నిచ్చెన ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కస్టమర్లు ఇబ్బంది పడుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు లేవు. నిచ్చెన ఎక్కే సమయంలో ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ కస్టమర్లు, జనాలు ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా మెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇది చాలా విచిత్రంగానే ఉందే, ఇలాంటిదెక్కడా చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.